అండి అందరూ ఎలాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. కంగారు పడిపోకుండా నేను మేకప్ వేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా కమ్యూనిటీలోని దీపావళికి మంచిగా ఈవెంట్ చేస్తున్నారండి. మనల్ని కూడా రమ్మన్నారు, అందుకే మేకప్ వేయించుకెళ్తున్నాను. వాళ్ళు పిలిచారని వేయించుకోవట్లా. మేకప్ లేకపోతే మన ఎవరో చూడరు కదా, చూడలేరు కదా. ఆయన ఏదో అంటారులేండి, ఆయన పట్టించుకోకుండా. అలా అని కాదు, అంటే అందరూ వేసుకెళ్తారు, మనం వేసుకెళ్తామని అంతే. అంటే కొంచెం బాగా కనపడతాం కదా మేకప్ వేయించుకుంటేని. అది ఎలా పడుతున్న వాళ్ళు వేయించుకుంటే ఏం మారిపోరో మళ్ళీ. నువ్వు అలాగెళ్తావా? ఓ కంగారు పెట్టావనుకో, ఇప్పుడు అక్క చెవు కాల్చేద్దు, నాకు ఇంకా అయిపోద్ది నాకు పని. నీ చెవి కాదు, కొంచెం మూతి కాల్చేస్తే దరిద్రం వదిలిపోద్ది. నువ్వు కావాలని అంటున్నావు, నాకు అర్థమైంది. వెళ్ళి ఇక్కడ నుంచి. బాబు సరిగ్గా రాదు ఇప్పుడు. మళ్ళీ మేకప్ ఎంత వేసావు, ఎక్కువ వేస్తే తక్కువ వేసాను, ఓ కంగారు పెట్టావు. వెళ్ళి ఇంకా నువ్వు. ఇంకా మీకండి చెప్తాను నేను. అంటే ఇప్పుడే వేసుకుని రెడీ అవుతున్నాను శుభ్రంగానే. ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం రెడీ అయ్యి చూపెడతాను. అంటే హాఫ్ సారీ వేసుకుని రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాను. సో మొత్తం అంతా పెడతాను, వెయిట్ చేయండి. పొద్దున్న ఎప్పుడో 8:30 స్టార్ట్ చేశారు. 8:30 కాదులే, 11:30 స్టార్ట్ చేశారు. ఇప్పుడేమో 6:30 అయింది. గుర్తుదండి అంతేమీ లేదు కానీ, అంటే ఈ మొబైల్కి ఏమనిపిద్దంటే ఒక గంట ఫస్ట్ గోల వదిలేండిలే. జస్ట్ 2 hours అయిపోయింది, బాగా అయిపోయింది. ఇదండి ఫైనల్గా లుక్ ఎలాగ వచ్చింది. ఇది కనిపిస్తుంది కదా సరే. ఇది నేను M-Walk అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానని ముందే చెప్పేస్తున్నాను. అక్క అది ఎక్కడ కొన్నావు కదా. ఇది మొత్తం నేను కావాలంటే ఎల్లో కలర్ ఫుల్గా ట్రెడిషనల్ లాగా ఉండాలని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. M-Walk అనే పేజ్ మళ్ళీ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, కావాలంటే చూసుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఫ్లవర్స్ తెచ్చుకున్నాను చెప్పాను కదా పొద్దున్న. ఆ ఫ్లవర్స్ ఎలా పెట్టిందంటే చూడండి, మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫ్లవర్ చేయించుకున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను మొత్తం మల్లెపూలు పెట్టించాలని, అసలు కుదరలేదు. ఇవాళ తెచ్చుకున్నాక పొద్దున్న తెచ్చుకుని మంచిగా ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్, అంటే నేను ఎల్లో కదా అని చెప్పి రెడ్ ఫ్లవర్ తెచ్చుకుందాను. దీని మ్యాచింగ్ కోసం ఇలా పక్కన పెట్టించాను. అంటే ఎప్పుడు అదే పాత్రకు కదా, ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇదనమాట. ఆల్రెడీ టైం అయిపోతుంది, నేను ఫాస్ట్గా వెళ్తున్నా. అక్కడ ఏం జరుగుతుంది ఇంకో విషయం చెప్పనా, కీర్తి ఎప్పుడు చేయింది ఒకటి చేస్తుంది, అది మీరు ఎప్పుడు చూడలేదు నా నుంచి, అది ఇవాళ చూడబోతున్నారు. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెడీ అయిపోయి వచ్చామండి. రాగానే ఫోటో చేసి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫోటో హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? మా కమ్యూనిటీ అంటే ఇదంతానే. సో వీళ్ళందరికీ హ్యాపీ దివాళీ అండి. ఏంటి బిలేటెడ్గా చెప్పట్లేదు అనుకుంటున్నారా? బిలేటెడ్గా ఎందుకండి బాబు, మనందరం కలిసి ఇంతగా హ్యాపీగా ఒకే చోట ఉండి పండుగ చేసుకుంటున్నాం. ఇంకా దీన్ని హ్యాపీ దీపావళి అని వేసుకోవడమే, బిలేటెడ్ చెప్పక్కర్లేదు. ఏమంటారు? కానివ్వండి మరి, అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్ యూ, నాకు మంచిగా చిన్న గెస్ట్ రోల్ ఇచ్చారు. సో ఇప్పుడు నాన్న బాగా చేయండి. ఓకే, మీరు ఇంకొచ్చేసారి మేము కొంచెం బ్రేక్ తీసుకుంటాం. మాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది. బ్రేక్ తీసుకుంటా అన్నారు, నన్ను చేయమన్నారు. అంతవరకు బాగానే ఉంది కానండి. ఆంటీ అన్నారు కదా, నిజం కదా, ఒకసారి చూసి మాట్లాడండి. నేను ఆంటీ అసలు కావాలని ఇలా ఎక్కడ ఆంటీ అని పిలుస్తారు అని మంచిగా వెళ్ళి ఏంటంటారు ఫెస్టివ్ అందులోకి వెళ్ళి హాఫ్ సారీ అయితే చిన్నపిల్లలా కనబడతారని నేను రెడీ వస్తే ఇంత పిల్లలు పెట్టుకుని వెళ్ళు ఆంటీ. సో ఈ సౌండింగ్ ఏదో బాగున్నట్టుంది. సర్లే అలా కంటిన్యూ చేద్దాం అయితేనే. అలా అయితే ఓకే. సో చూద్దరు కదా అక్క, నేను చెల్లి అనమాట. ఆయ్ అంటారా? సో ఆయ్ అండి, అలా కంటిన్యూ చేద్దామండి అయితేనే. ఓకే, వీళ్ళు నిజంగానే వదిలేసి వెళ్ళిపోతారు. రే నాకంతా కొత్తరా, మీరు రండి. చిరణ్ డాన్స్ తో మొదలెట్టాం కాబట్టి, బట్ డాన్స్ వచ్చిన వాళ్ళ చేత మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ విల్ ఇన్వైట్ మండల ఆదర్. సో సోలో పర్ఫార్మెన్స్. సో మన చిన్న ప్రిన్స్ మహేష్ బాబుని పిలిచేద్దామా? బాగా చేస్తారు, ఎందుకంటే మా ట్రైనింగ్ కాబట్టి. సో ఎన్నో వారాల నుంచి కష్టపడతా, అంటే చెప్పుకోవడానికి వారాలే కానీ
స్పెండ్ చేసింది మాత్రం గంటలు అనమాట. అంటే బిజీ స్కెడ్యూల్ అసలు కుదరలేదు. బట్ పేరెంట్స్ ఇలా ఎవరైతే బాగా ఎంకరేజ్ చేసి కష్టపడి ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయించి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తుంటే పడిన కష్టం అంతా మర్చిపోయాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో బాగా చేశారు రా, అదరగొట్టేశారు. అక్కడ ఉత్తంత లేదురా, స్టేజ్ మీద చూస్తే చాలా బాగా చేశారు. ఓకే బాయ్. అంటే ఇంట్లో చేస్తున్నప్పుడు బాబోయ్ స్టేజ్ మీద ఏం చేస్తారా బాబు సరిగా లేదనుకున్నాము. బట్ ఆ స్టేజ్ మీద చాలా బాగా చేశారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది. తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా. ముత్యాల చెమ్మ చక్క, రత్నాల చెమ్మ చక్క, వచ్చలి మురిపెనుగా. ఇప్పుడు ఒక సాంగ్ అయింది, వస్తున్నాయి ఫీలింగ్స్ అని సాంగ్. ఆ ఫీలింగ్స్ ఎలాగున్నా నాకు మాత్రం ఆకలి ఫీలింగ్ వచ్చేస్తుంది. నుంచి తిరిగి ఆకలేస్తుంది. మీకు కూడా ఎవరైనా ఆకలేస్తుంటే మొదలెట్టండి. ఇంకా అందరూ భోజనం చేద్దాం. నాతో కూడా ఎవరైనా తినడానికి వస్తే మాత్రం రండి, కలిసి భోజనం చేద్దాం పదండి. సో మేమిద్దరం ఇందాక పర్ఫార్మెన్స్ చేసింది బాగా చేసాం కదా, మీరు చెప్పబోయే బాగా చేసాము. సో ఫైనల్ గా మొత్తం అంతా అయిపోయింది, మేము బయలుదేరుతున్నాం. అది వాళ్ళది ఇంకా డాన్సులు వేస్తాం కదండి. వేసిన దాకా ఫుడ్ దగ్గరకు వచ్చాము. నా ఫుడ్ ప్లేట్ అంటే మనం డైట్లని ఏదో చేస్తాము, అయినా సరే అన్ని రకాలు తినాలి కదా. ఇదేమో బిర్యానీ, ఇదేమో బెండకాయలో ఇది వైట్ రైస్ అనమాట. అంటే మనం 200 గ్రాములు తినవచ్చు కాబట్టి అందులో ఇదొక 100 ఇది చూడకండి, ఇది వేరు. సో ఒక గుత్తంగా వేసాను. పచ్చడి అనమాట, ఇది పచ్చడి, రోడ్డు పచ్చడి, ఇది కొంచెం చికెన్. అది మా దీపావళి ఈవెంట్. ఉంటాండే, బాయ్.